హాయ్ కామ్రేడ్స్, దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్ నక్కా శివశంకర్, హైకోర్ట్ ఆఫ్ ఏపీ అండ్ ట్రయల్ కోర్ట్స్ అడ్వకేట్. మిత్రులారా, మనం ఏదైనా ఒక సూట్లో గవర్నమెంట్ వారిని అంటే గవర్నమెంట్ని పార్టీగా పెట్టాల్సి వచ్చినప్పుడు వారికి ఒక లిమిటేషన్తో కూడినటువంటి ఒక నోటీస్ వారికి ప్రయర్ టు దట్ ఫైలింగ్ సూట్ మనం వారికి సర్వ్ చేయాల్సి ఉంటుంది, వారికి ఫర్నిష్ చేయాలి, నోటీస్ని వారికి పంపించాల్సి ఉంటుంది. అలాంటి సందర్భంలో మనం ఒకవేళ సూట్ ఫైల్ చేసే ముందు వారికి నోటీస్ ఇవ్వలేకపోయినటువంటి పరిస్థితులు వచ్చినట్లయితే, అంటే అంత అర్జెన్సీతో కూడుకున్నటువంటి సూట్ ఫైలింగ్ అయినట్లయితే కనుక, మనం నోటీస్ ఇవ్వడానికి సమయం సరిపోనట్లయితే కనుక మనం ఖచ్చితంగా కోర్టు వారి నుంచి గవర్నమెంట్ని మనం పార్టీగా చేసినందుకు అనుమతి పొందాలి. ఖచ్చితంగా ఆ అనుమతి పొందాలంటే అండర్ సెక్షన్ 80 సబ్సెక్షన్ 2 ఆఫ్ సిపిసి ప్రకారం మనం ఒక పిటిషన్ ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనం ప్రైర్ టు ఫైలింగ్ ఆఫ్ ది సూట్ మనం గవర్నమెంట్ని పార్టీగా చేసినప్పుడు ఖచ్చితంగా మనం వారికి నోటీస్ ఇవ్వలేకపోయాం కాబట్టి విత్ ఇన్ ది స్టిపులేటెడ్ పీరియడ్, ఏదైతే ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ ఉందో మనకి లిమిటేషన్ యాక్ట్ ప్రకారం అది వారిని సర్వ్ చేయలేకపోయాం కాబట్టి మనం డైరెక్ట్గా గవర్నమెంట్ పార్టీగా పెట్టి మనం సూట్ ఫైల్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా కోర్టు వారి అనుమతి పొందాలి. వారిని పార్టీగా చేసినందుకు గాను ఆ అనుమతి ఇవ్వాలంటే కనుక మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా అండర్ సెక్షన్ 80 సబ్సెక్షన్ 2 ఆఫ్ సిపిసి ప్రకారం కోర్టు వారి వద్ద నుండి మనం అనుమతి పొందాల్సి ఉంటుంది గవర్నమెంట్ని పార్టీగా చేసినందుకు. దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్ నక్కా శివశంకర్, హైకోర్టు ఆఫ్ ఏపీ అండ్ ట్రయల్ కోర్ట్స్. మిత్రులారా.